నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. నియోజకవర్గ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. మహిళలచే ఘనంగా సామూహిక తులసి పూజ. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామంలోని తోట వెంకయ్య సత్యవతమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ఎంసీ నిధులు 17 లక్షలు, నాడు నేడు నిధులు 12 లక్షలు, ₹1,00,000 దాత విరాళంతో మొత్తం 30 లక్షలతో నిర్మించిన 4 అదనపు తరగతి గదులను డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 12,000 ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నామని అన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఉన్నత విలువలతో కూడిన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామమని అన్నారు. ఈ హైస్కూల్లో మండలం ఫస్ట్ సాధించిన విద్యార్థికి ₹10,000, మండలం సెకండ్ సాధించిన విద్యార్థికి ₹5,000, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థికి ₹3,000 విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వచ్చిన దాత తోట హరిబాబును అభినందించారు. పాఠశాల విద్యార్థుల కోసం 10 కంప్యూటర్లు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జెడ్పీ నిధులు ₹10 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 653 మంది పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఆయన చేతుల మీదుగా అందించారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు ర్యాంకు సాధించిన విద్యార్థులకు నా అభినందనలు. వారిని అంతగా ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు, మరి తోట హరిబాబు గారు ఫస్ట్ ర్యాంక్ అంటే ఈ స్కూల్లో మండల స్థాయిలో మొట్టమొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి ₹10,000, అలాగే సెకండ్ ర్యాంక్ వచ్చిన వారికి ₹5,000, థర్డ్ ర్యాంక్ వచ్చిన వారికి ₹3,000 ప్రోత్సహించాలి, చక్కగా చదివేవాళ్ళని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన వీరందరికీ కూడా ప్రోత్సాహకరాన్ని ఇవ్వటం అనేది చాలా అభినందనీయం. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో కన్నా ప్రభుత్వ పాఠశాలల మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత మరి విదేశాల్లో ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా మన పాఠశాలల్లో కొద్ది 3-4 సంవత్సరాల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టే విధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక మంచి ఆశయంతో చక్కటి స్కూల్ యూనిఫామే కాదు, మధ్యాహ్నం భోజనం క్వాలిటీ కూడా మెయింటైన్ అయ్యే విధంగా, రక్తహీనత అటువంటివి ఏమీ లేకుండా మరి రాగి జావ, చిక్కి, వేరుశనగ పప్పుతో చేసిన బెల్లంతో తయారు చేసిన స్వీటు ఇవన్నీ కూడా ఉండేలాగా ఒక మంచి ప్రణాళికతో, అలాగే మొన్ననే మరొక 12,000 మంది ఉపాధ్యాయుల కొరత ఉంటే ఉపాధ్యాయుల కొరత, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, పీడీలు ఫిజికల్ డైరెక్టర్స్ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ మందిని రిక్రూట్ చేసి బడి పిలుస్తోంది అనే కార్యక్రమంతో మళ్ళీ ప్రభుత్వ బడులకు రండి, మీకు ₹15,000 ఇవ్వటమే కాకుండా, సరే 15,000 అందరికీ ఇస్తున్నారు బడికి వెళ్ళే వారికి, కానీ ఇక్కడ హై క్వాలిటీ ఎడ్యుకేషన్, చక్కటి ఉపాధ్యాయులు, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, ఎందుకంటే పరీక్ష రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ఇక్కడ టీచర్ ఉద్యోగాలు. వేరే పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాగ పరీక్షలు పెట్టి ఉపాధ్యాయుని సెలెక్ట్ చేయరు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ఇక్కడ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మంచి విద్య, ఫెసిలిటీస్ అన్ని కూడా గతంలో మాదిరిగా కాకుండా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఉచిత విద్య ఇవన్నీ ఉన్నాయి. ఉచిత విద్య ఇచ్చినప్పటికీ క్వాలిటీ లేకపోతే మరి ఎవరు రాలేరు.
ఇప్పుడే చూశారు మరి ఎన్ని మార్కులు, 600కి 581 మార్కులు రావటం అంటే అది మామూలు విషయం కాదు. డెఫినెట్ గా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు మంచివారు కనుక ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా కూడా పర్సంటేజ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. మార్కుల శాతం కూడా గత సంవత్సరం కన్నా 17% పెరిగిందని నాకు డిఓ గారు మొన్ననే గణాంకాలతో సహా వివరించడం జరిగింది. సో కాబట్టి బడి పిలుస్తోంది అనే కార్యక్రమం చుట్టుపక్కల ఇళ్ల వారికి అందరికీ కూడా తెలియచేసి ఎక్కువ మందిని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలాగా చేస్తే మరింత స్ఫూర్తితో విద్యాశాఖ కూడా ఎవరికైనా వారు తీసుకున్న ఫలితాలు సత్ఫలితాలు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయంటే మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఉంటుంది. కనుక ఖచ్చితంగా అలా చేద్దాం. కొత్తగా 4 రూములు కూడా ప్రారంభమైంది కాబట్టి ఆ ఒక రూమ్ లో కంప్యూటర్ ల్యాబ్ పెట్టి ఆ కంప్యూటర్ ల్యాబ్ కోసం కావాల్సిన 10 కంప్యూటర్లు కూడా నేను సమకూరుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని మీరే మీ సొంత కార్యక్రమంలాగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ పర్సంటేజ్ అంటే పాఠశాలల్లో జాయిన్ అయ్యే వారి పర్సంటేజ్ మీరు చూసుకుంటే ఉత్తీర్ణత పర్సంటేజ్ ఉపాధ్యాయులు చూసుకుంటారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించనున్నదని మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ ప్రజల నుండి ఆమె వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ జూన్ 1 నుంచి నూతన పెన్షన్ల మంజూరుకి కూటమి ప్రభుత్వం సిద్దమవుతుందని, మొదటగా వితంతువులకు, తర్వాత దివ్యాంగులకు, వృద్ధాప్య, ఇతర పెన్షన్లకు అవకాశం కల్పించనున్నారని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. దాదాపు 150 వరకు పెన్షన్లు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, అలాగే వికలాంగులు కావచ్చు, ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, ప్రతి ఒక్క నుంచి కూడా అప్లికేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. దాదాపు మనం మొదలుపెట్టిన కాడి నుంచి 8-9 నెలల కాలంలో వీడో పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఏదైనా కూడా 4,000 పైనే మనకి పెన్షన్లు అప్లికేషన్ రూపంలో రావడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య దాదాపుగా వీడో పెన్షన్స్ కానీ, వికలాంగులకు కానీ, అంటే అంచెలుగా ఓల్డేజ్ పెన్షన్లు కానీ ఇవ్వటం జరుగుద్ది జూలై నెల నుంచి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరికీ ఇది మంచి శుభవార్త. దాదాపు ఈ వరకే మనం 60 లక్షల పైనే గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం అధికారంలోకి వచ్చాక 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారిగా 4,000కి ఇవ్వటం కానీ, అలాగే వికలాంగులకు 6,000గా చేయటం కానీ, అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 15,000 చేయటం కానీ, ఎన్నో రకాలుగా చేనేత వర్గానికి కావచ్చు, ప్రతి వర్గానికి కూడా మరి న్యాయం చేసే విధంగా మన కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్న మన నాయకులందరూ పనిచేయడం జరుగుద్ది. ఇక్కడ ఎందుకంటే టౌన్ అధ్యక్షులు ఉన్నారు, రూరల్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే వీరవాసరం మండలం నుంచి ఉన్నారు, అలాగే గ్రామ వార్డు అందరూ కూడా నాయకులంతా ఇక్కడే ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మమేకమయ్యి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వార్డు వైజ్గా వాళ్ళందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా సచివాలయం నుంచి వాళ్ళకి ఏదైనా వెరిఫికేషన్ వచ్చినట్టు పంపించి దగ్గరుండి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ, దాదాపు ఇళ్ల స్థలాలు కూడా పాపం చాలామంది వచ్చారు. 30 వాటిలో అక్కడ ఇళ్ళు తీసేయటం, చాలామందికి టిట్టులో ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఇంకా చాలామంది మాకు రావాలని ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మేమందరం కూడా మాట్లాడాం. ఇక్కడున్న సంబంధిత కలెక్టర్ గారికి కానీ, హౌసింగ్ అధికారులకు కానీ తప్పకుండా వాళ్ళ అప్లికేషన్స్ పంపడం జరుగుద్ది. తొందరలోనే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరిగే విధంగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ, చాలామంది ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా పెట్టుకోవడం జరుగుతుంది.
ఇప్పటికే ఒకళ్ళకి వీరవాసనానికి సంబంధించి ఒకళ్ళకి మనం దాదాపు 50,000, తొందరలోనే ఇంకా మళ్ళీ 50-60 కూడా ఉన్నాయి ఆఫీస్లో. తప్పకుండా వాళ్ళకు కూడా తొందరలోనే చేసి ఇవ్వడం కూడా వాళ్ళకి జరుగుద్దని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో ఎవరైతే 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో కష్టపడ్డారో, ఎన్నో రకాలుగా బాధలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, వాళ్ళందరికీ కూడా ప్రతి కార్యకర్తకి కూడా ఇప్పుడు రూరల్ గ్రామాల నుంచి చాలామంది వస్తున్నారు. 39 వార్డుల నుంచి కూడా చాలామంది వాళ్ళ పెన్షన్ కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పుకునే విధంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టడం, చాలా ఇక్కడున్న నాయకులు అందరూ చాలా చక్కగా మరి ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనటం, ప్రతి ఒక్కరికి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వేళ ఇంకొక మంచి కార్యక్రమం కూడా మనం చేసాం. మన మున్సిపల్ స్కూల్ నుంచి రూరల్ గ్రామం నుంచి దిరిసిమర్రు రోట్లపాడు నుంచి 1st, 2nd, 3rd క్లాసులో దాదాపుగా 585 మార్కులు, అంటే 2 మార్కులు అటు ఇటుగా ఒక అబ్బాయి 3 అమ్మాయిలకి కూడా అక్కడ రావడం జరిగింది. మున్సిపల్ స్కూల్లో కష్టపడి అక్కడ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ చాలా చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈవేళ హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళు రూరల్ గ్రామాల్లో కూడాను. వాళ్ళందరికీ ప్రత్యేకించి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఏ ఒక్క సమస్య ఉన్నా సరే ఎక్కడికో వెళ్ళి ఇచ్చేయకుండా పెద్దలకు ఇస్తే గుమ్మడి సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో మేడం గారికి రావడం, ఆ ఒక సమస్య కూడా పరిష్కారం అవడం జరుగుతుంది. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అలాగే పెన్షన్లు కానీ ఎంతోమంది పెన్షన్లకి రావడం, గతంలో కూడా మేడం గారి ఆధ్వర్యంలో ఎంతోమంది పెన్షన్లు పెట్టుకోవడం జరిగింది. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు స్పందించి పెద్ద మనసు చేసి రేపు వచ్చే జూన్ 12కి సుమారు 1,53,000 ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా లేడీస్కి చేదోడోదరుగా ఉంటుందని పెన్షన్లో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఎంతోమంది చాలామంది పెన్షన్ కోసం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేడం గారి చేతుల మీదుగా వాళ్ళందరూ కూడా మన భీమవరం నియోజకవర్గంలో పెన్షన్లు ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్లకు వచ్చేప్పటికి ప్రత్యేకంగా అందరూ ఇక్కడ రావడం, ఇక్కడ మేడం గారి చేతుల మీదుగా తీసుకోవడం, ఇక్కడ ఉన్న వారందరూ కష్టపడి ఏ ఒక్క రూపాయి ఆశించకుండా సుమారు ఇప్పటికి 2 కోట్ల రూపాయలు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ శ్రీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క సమస్య ఉన్నా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మేడం గారు చెప్తే మేడం గారు ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తున్నారని తెలియజేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా గత 8 నెలల్లో కూడా సుమారుగా మరి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల రూపాయల పైన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా అక్కడ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. సుమారుగా మన భీమవరం నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా 6 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. పేద ప్రజలకి ఆరోగ్యశ్రీలో వర్తించిన వారికి అందరికీ కూడా ఎవరికైనా కూడా వచ్చే దాంట్లో 40% నుంచి 50%, 60% వరకు కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు చూస్తున్నారు, రోడ్లు అవనండి, ప్రాజెక్టులు అవనండి, నీటి వనరులు ఎక్కడైతే లేవో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఎన్నింటికంటే మించి కూడా మన నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రం అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి ఎన్నో నిధులు ఇచ్చి ముందుకు వెళ్ళటానికి కోసం మరి పోలవరం కానివ్వండి, మన అమరావతి పనులు ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, అలాగే టిడ్కో ఇళ్ళు ఏదైతే ఆగినాయో అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ప్రభుత్వానికి మరి అండగా ఉంటూ మీరందరూ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మన కార్యకర్తలు కానివ్వండి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరూ కూడా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరకు తీసుకెళ్తూ వీరవసరం మండలం
భీమవరం రూరల్, భీమవరం టౌన్ నుంచి అనేక మంది, సుమారుగా 150 మంది వారి యొక్క సమస్యలను అర్జీల రూపంలో మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎక్కువగా ఇండ్ల స్థలంలో అప్పుల్లో జగన్ గారు మోసం చేసి ఆ యొక్క అలాట్మెంట్ ఇచ్చారు తప్ప స్థలం ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికి కూడా వాళ్ళ స్థలాలు చూపించిన దాఖలాలు లేవు. వాటి మీద ఎక్కువగా వచ్చింది. ప్రభుత్వానికి ఆ అర్జీల రూపంగా ప్రభుత్వాన్ని సమర్పించడానికి మేడం గారు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని తీసుకోవడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు కూడా ఎక్కువగా అర్జీలు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియపరిచిన విధంగా జూన్ నెలలో మన యొక్క వితంతు పెన్షన్లను అలాగే వికలాంగుల పెన్షన్లు కూడా మంజూరు చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ చెప్పి ఉన్నారు. రాయలం గ్రామంలో సంబంధించి ఈ యొక్క కుంత రోడ్డుని మార్కెట్ యార్డ్ ద్వారా ఆ రోడ్డు అభివృద్ధి చేయాలని ఆ యొక్క బల్సుముడి ఆయకట్టు రైతులందరూ కూడా వచ్చి విన్నవించుకోవడం జరిగింది. మేడం గారు ఆ యొక్క అప్లికేషన్ సంబంధిత అధికారులకి ఫార్వర్డ్ చేసి ఆ పని జరిగే విధంగా కూడా వారికి హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇవాళ ముందుకు వెళ్తూ మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకుంది. స్త్రీలకి, వికలాంగులకు కూడా ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం ఉంది. గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున చదువు నిమిత్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గ్రహించాలని, వారి యొక్క సమస్యల యొక్క గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.